నిజిషో టాక్ ఆన్ కరాటే అసోసియేషన్ నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కరాటే పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ప్రారంభ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని పోర్టు కళావాణి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలు 3 రోజుల పాటు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ మహిళలకు ఎంతో అవసరమని, మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ లేకపోవడంతో వారు ఎవరికి వారు సొంత రక్షణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఇంటిలో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు. జరిగింది. ఈ 3 రోజుల పాటు అనుమతిస్తే ఆ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ మళ్ళీ వచ్చేసాం. గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాపం ఆయన ఎన్నో ప్రయాసాలు వచ్చి మెడ్రాస్ లేకపోతే హైదరాబాద్ ఏ షూటింగ్ ఉన్న క్యాన్సిల్ చేసుకుని మన ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారంటే ఆయన కరాటే మీద ఇంత ఇంట్రెస్ట్. చాలా మంది మాకు తెలియకుండానే బిహేవ్ చేస్తారు. ఏ రోజు వాళ్ళ తల్లిదండ్రులు గారు సుమన్ గారు వాళ్ళు సుమన్ గారు జన్మించింది మన కరాటే కోసం, మన మాటలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఉన్నాను. ఇది నిజీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ అండ్ నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఇద్దరు కలిసి జాయింట్గా చేస్తున్న టోర్నమెంట్ 3 డేస్కి. ఈరోజు, రేపు, ఎల్లుండి. సో నేషనల్ రేపు చాలామంది వస్తున్నారు. ఈరోజు జస్ట్ ఇది ఓపెనింగ్ సెరమనీ. సో మార్షల్ ఆర్ట్స్ విషయంలో మీకు అందరికీ తెలుసు, విశాఖపట్నం రెగ్యులర్గా నేను వస్తున్నాను. రెగ్యులర్గా వాళ్ళు కూడా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో కరాటే ఇంప్రూవ్మెంట్ కోసం మరి దీంట్లో మీకు ఇంతకుముందు అయితే ఇంటర్నేషనల్ కానీ, ఏషియన్ కానీ ఇవన్నీ టోర్నమెంట్స్ చేసాం. దాన్ని ముఖ్యంగా మన ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ గారి ఆయన లీడర్షిప్లో చేసాం. సో ఇప్పుడు అదే స్పిరిట్తో ఏంటంటే మేము కంటిన్యూ చేస్తాం. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది మహిళలకి ఇది రీచ్ అవ్వాలి. మహిళలు దీని అర్థం ఏంటో తెలుసుకొని, ఎందుకంటే ఈరోజు మన దేశంలో మొత్తానికి ఏంటంటే మహిళలకి రక్షణ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ సెంటర్లో ఎవరు మారినా మహిళలకి జరగాల్సిన అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళలకు జరగాల్సిన రేపు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు వస్తారు, దాని గురించి ఎవరు పట్టించుకుంటారో తెలియదు. కానీ అక్కడ ఎవరిదో ఒక ప్రాణం అక్కడ బలి అవుతూనే ఉంది. సో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేసి ప్రయోజనం కాదు. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో కనుక మహిళలు ఉంటే మీరు వేరే అన్నీ నేర్పించండి. అంటే పెయింటింగ్, డాన్సింగ్, మ్యూజిక్ నేర్పించండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే పిల్లలు, అమ్మాయిలు బయటికి వెళ్ళాలి, నేర్చుకోవాలి, ఉద్యోగంకి వెళ్ళాలి, దేశం వదిలేసి విదేశాలకు వెళ్ళాలి. మీ అందరికీ తల్లిదండ్రులు టెన్షన్ ఉంటుంది, బయట అమ్మాయి ఎలా ఒంటరిగా బ్రతుకుతుంది అని. అదే మాదిరి ఈరోజు కూడా రాత్రి 12 గంటల తర్వాత తెల్లారుజాము వరకు ఇండియాలో ఒక మహిళ ఒంటరిగా నడవడానికి వీల్లేదు, సేఫ్టీ లేదు. సో అందుకని చాలామంది ఏంటంటే వాళ్ళ పాపం నైట్ డ్యూటీస్కి అలాంటి ఆఫీస్కి వెళ్ళడం మానేసి పాపం సఫర్ అవుతున్నారు. సో వీటన్నిటికీ ఏంటంటే పరిష్కారం సెల్ఫ్ డిఫెన్స్. హెల్త్ విషయంలో చాలామంది చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇప్పుడు చాలా స్పీడ్గా ఉంది. బికాస్ ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత ఈ జంక్ ఫుడ్ తినడంతో, ఎక్సర్సైజ్ లేక. మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వీటికి చాలా దూరంగా ఉండొచ్చు. జెనెటిక్ ప్రాబ్లం అంటే అది మనం ఏం చేయలేం. జెనెటిక్ అది ఉంటుంది, డాక్టర్స్ అందరికీ తెలుసు. చాలా కల్తీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నింటిలో కల్తీ ఉంది. దీని గురించి కూడా గవర్నమెంట్ ఏమీ పట్టించుకోవట్లేదు. మీరందరూ ఏంటంటే మీరు అనుకుంటున్నారు ఇంట్లో చేసాము చాలా క్లీన్గా ఉంటుందండి. క్లీన్గా ఉంటుంది, కానీ కూరగాయల లోపల ఏముంది, ఫ్రూట్స్ లోపల ఏముంది అది ఎవరికి తెలుసు. మొత్తం కల్తీ ఉన్నాయి. అందుకే టేస్ట్, కలర్ ఇవన్నీ అట్రాక్టివ్గా ఉండడానికి చేస్తున్నారు. మనకు తెలిసి మనం తింటున్నాం. కాబట్టి ఎప్పుడు మనకు ప్రాబ్లం వస్తుందో అప్పుడే మనం బాధపడుతున్నాం. సో అంత దూరం పోకుండా హాస్పిటల్స్కి పెద్ద బిల్లు కట్టకుండా ముందు నుంచే ఈ ఎక్సర్సైజెస్, మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ చేస్తే తల జుట్టు నుంచి కింద కాలు గోరు వరకు ఇది చాలా ఉపయోగం. నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇది నా 50 years ఎక్స్పీరియన్స్. అదే మాదిరిగా సెల్ఫ్ డిఫెన్స్ కేవలం మహిళలకే కాదు, మీలాంటి ప్రెస్ రిపోర్టర్స్ కూడా ఏదైనా ఒక సెన్సిటివ్ మ్యాటర్ మీరు డీల్ చేస్తుంటే మీకు అటాక్ జరగవచ్చు. సో మీకు కూడా అది మంచిదే. అంటే మీకు హెల్త్ వైజ్గా, మీకు సెల్ఫ్ డిఫెన్స్గా అన్ని రకంగా మంచిది. సో దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి నేను రెగ్యులర్గా పోతుంటాను. ఈ పోర్ట్ స్టేడియం ఇచ్చిన కాశీ విశ్వనాథ్ గారికి, అలాగే మన దాడి రత్నాకర్ గారికి, దాడి సత్యనారాయణ గారికి, ఆల్ ది
స్పాన్సర్స్ కమ్ టుడే వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా నాయుడు మంచి టోర్నమెంట్, మంచి ఫుడ్, అందరికీ మంచి డిసిప్లిన్తో ఇప్పటి వరకు 3 రోజులు 5 రోజులు నేను ఎక్కడ చూడలే. 5 days ఇంటర్నేషనల్ టోర్నమెంట్, 4 days ఏషియన్ టోర్నమెంట్, 3 days నేషనల్ టోర్నమెంట్ ఇలా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఇలాంటి టోర్నమెంట్కి నేను వచ్చినందుకు నాకు ధన్యవాదాలు, అంటే నాయుడుకు ధన్యవాదాలు. ఇప్పుడు మాస్టర్స్ అందరికీ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని చెప్పేసి పేరు పేరు